హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 10th చాప్టర్ పర్సంటేజ్ గురించి మనం తెలుసుకుందాం. పర్సంటేజ్ అంటే దాన్ని 100%తో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, 20% డిస్కౌంట్, 30% డిస్కౌంట్ అంటారు కదా. అది ఎలా అంటే ఏంటి, అది ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డ్రెస్ కొన్నాం అనుకోండి, అది 1800 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. దాంట్లో 20% మనకి డిస్కౌంట్ ఇస్తారంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 20% కదా. 1800 ఇంటూ 20. ఈ పర్సంటేజ్ మనం ఎలా రాస్తామంటే 20/100. ఈ పర్సంటేజ్ అంటే మనకి డివైడెడ్ బై 100. సో 20/100. సో మనకి 18 × 2 360. సో 1800లో మనకి 360 రూపీస్ అనేది లెస్ అవుతుంది. 04 మనకు అడ్రస్ వచ్చి 1440 రూపీస్కి మనకి ఇస్తారనమాట. ఇది పర్సంటేజ్. మీకు అర్థం అవ్వడానికి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చి ఇప్పుడు 56% అన్నారు అంటే ఇది ఎలా చేస్తారు, దీన్ని ఫ్రాక్షన్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలంటే 56 ఈ పర్సంటేజ్ అంటే మనకి ఏంది డివైడెడ్ బై 100. సో డివైడెడ్ బై 4 చేస్తే మనకేమవుతుంది 14 అవుతుంది, ఇది 25 అవుతుంది. సో 14/25. అలాగే ఇప్పుడు సెకండ్ వచ్చేద్దాము 4%. దీన్ని ఫ్రాక్షన్లో ఎలా మార్చాలి, 4/100. అప్పుడు 4 1s are 425. సో 1/25 అవుతుంది. ఇప్పుడు 0.6% అన్నారు. ఇప్పుడు 0.6 అంటే ఎట్లా రాస్తాం, 0.6 డివైడెడ్ బై 100. మనకి ఇక్కడ ఫస్ట్ దీన్ని ఈ పాయింట్ తీసేయాలి కాబట్టి 0.6 డివైడెడ్ బై 100 ఇంటూ మనకి ఇక్కడ 1 డిజిటే ఉంది కాబట్టి 10 డివైడెడ్ బై 10. సో 6/1000. 2తో డివైడ్ చేస్తే 2 3s are 2 500 సార్. సో ఆన్సర్ ఏమవుతుంది 3/500 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి 28% ఇచ్చారు, దీన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. డెసిమల్ అప్పుడు ఏం చేస్తాం 28/100. ఇక్కడ మనకి 2 zeros ఉన్నాయి కాబట్టి 0.1228. సో ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. అదే ఒకవేళ 0.2% అని ఇచ్చారనుకోండి, అప్పుడు 0.2 డివైడెడ్ బై 100. మనకి ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 0.002. ఎందుకంటే ఇక్కడ మనకి 0.2 ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనము ఈ పాయింట్ తర్వాత 2 zeros పెట్టుకోవాలి. ఇది డెసిమల్లోకి కన్వర్ట్ చేయడం. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23/36 ఇచ్చారు, దీన్ని మనము పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ యాజ్ పర్సంటేజ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 23/36 ఇంటూ 100. పర్సంటేజ్లో మార్చాలి కాబట్టి మనం ఇంటూ 100 చేస్తాము. ఒకవేళ పర్సంటేజ్ని నార్మల్ డెసిమల్ గాను ఫ్రాక్షన్ గాను మార్చాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 4 9s are 425 సార్. సో 23 × 25 డివైడెడ్ బై 9 పర్సంటేజ్. 23 × 25 మనకేమవుతుంది 575 డివైడెడ్ బై 9%. దీన్ని మనం ఎలా మార్చాలి, 575 కదా 9
9 6 54 35 9 3 27 మనకు ఎంత మిగులుతుంది 8. సో మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు 63 8 డివైడెడ్ బై 9%. సో 23 డివైడెడ్ బై 36ని కన్వర్ట్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్స్ చూద్దాము. 6 3/4 దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ 6 4 చార్ 24 ప్లస్ 3 27 డివైడెడ్ బై 3 ఇంటూ 100. 3 సారీ ఇక్కడ 4 కదా, సారీ 4 ఇంటూ 25. సో 27 ఇంటూ 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 675%. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 28% ఆఫ్ 450 ప్లస్ 55% ఆఫ్ 280. ఇప్పుడు మనం ఏం చేయాలి, 28% అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 100 ఇంటూ 450 ప్లస్ 45 డివైడెడ్ బై 100 ఇంటూ 280. ఓకే, 0 0 5 2s 5 9s 214. So 14 into 9 plus 2 5s 214 5 9s. So 9 into 14 which is equal to 126 plus 126 which is equal to 252. So 28% of 450 plus 45 into 45% of 280 ఏమవుతుంది మనకి 256 అవుతుంది. ఇప్పుడు అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 16 2/3% ఆఫ్ 600 grams ప్లస్ మైనస్ 33 1/3% ఆఫ్ 180 grams. ఇప్పుడు ఇది ఎలా కనుక్కుంటాం, 16 3s 48 ప్లస్ 250 డివైడెడ్ బై 3 పర్సంటేజ్ అన్నారు కాబట్టి 1/100 ఇంటూ 600 మైనస్ 100 డివైడెడ్ బై 3 ఇంటూ 1/100 ఇంటూ 180. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 51 సార్ 52 సార్ 3 2 6 ఇది 100. సో 100 మైనస్ 100 పోతుంది, ఇది 60. సో 100 మైనస్ 60 ఏమవుతుంది 40. సో 40 grams. ఇప్పుడు 2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 50 అన్నారు. అంటే మనకేమి 50/100 ఈ పర్సెంట్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఇది మనకి 2. సో మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 100 డివైడెడ్ బై 50. 52 సో 4%. అలాగే ఫర్ ఎగ్జాంపుల్కి 1/2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1/3 అన్నారు అనుకోండి. ఇప్పుడు 1/3 డివైడెడ్ బై 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో మనకి ఎక్స్ కావాలి కాబట్టి 1/2 ఇంటూ 100 ఇంటూ 1/3 ఇటు సైడ్ పోతుంది కాబట్టి 3.
ఆన్సర్ వచ్చి 150%. ఇప్పుడు వాట్ పర్సెంట్ ఆఫ్ 7, వాట్ పర్సెంట్ ఆఫ్ 7 ఈజ్ 84. ఇప్పుడు వాట్ పర్సెంట్ ఆఫ్ 7 ఈజ్ 84 అన్నారు. సో 7/100 into x is equal to 84. So x is equal to 84 into 100 divided by 7. 7 12s are, so 1200. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇఫ్ ద సేల్స్ ట్యాక్స్ be reduced from 3 1/2% to 3 1/3%, then what difference does it make to a person who purchased an article with market price of 8,400. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, డిఫరెన్స్ కనుక్కోవాలంటే 3 1/2% ఆఫ్ 8400 మైనస్ 3 1/3% ఆఫ్ 8400. 3 2s are 6, 7, 7/2% కాబట్టి డివైడెడ్ బై 100 into 8400 minus 3 3s are 9, 10, 10/3 divided by 100 into 8400. సో మనం ఏం చేస్తామంటే 7/2 మైనస్ 10/3 ఇక్కడ మనం కామన్ చేసేద్దాం. 8400 డివైడెడ్ బై 100. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 6, 7 3s are 21, 20 into 8400 divided by 100. That's 1/6 into 84 14. సో 14 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. 14 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. డిఫరెన్స్ ఆఫ్ 2 numbers is 1660 if 7.5% of one number is 12.5% of other number. Find the two numbers. Find the two numbers. అంటే ఏం ఇచ్చారు, మనకి డిఫరెన్స్ ఆఫ్ 2 numbers ఈజ్ 1660. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన 2 numbers XY అనుకుందాం. ఇప్పుడు మనకి X మైనస్ Y వచ్చి 1660 రూపీస్, 1660. ఇఫ్ 7.5% ఆఫ్ వన్ నెంబర్ ఈజ్ 12.5 ఆఫ్ అదర్ నెంబర్ అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి 7.5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12.5% ఆఫ్ వై. అంటే మనము ఎక్స్ని ఎట్లా రాయొచ్చు, 12.5 డివైడెడ్ బై 7.5, 25 డివైడెడ్ బై 75.
7.5%. సో 125/75 ఇదేమవుతుంది 5 డివైడెడ్ బై 3 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 5/3y అవుతుంది. సో మనకి x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 1660 తెలుసు కాబట్టి x ప్లేస్లో 5/3y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 1660. 5y మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 1660 ఇంటూ 3. సో 2y ఈజ్ ఈక్వల్ టు 1660 ఇంటూ 3. సో y ఏమవుతుంది 1660 ఇంటూ 3 డివైడెడ్ బై 2. సో y వాల్యూ 2490 అవుతుంది. సో x ఏమవుతుంది 5/3 ఇంటూ 2490. సో 4150 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 4150, y వచ్చి 2490. ఇదేనండి పర్సంటేజ్ చాప్టరు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.